రొట్టెకు సంబంధించినటువంటి విషయం, రొట్టె విరవటం. 4వది ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు రక్షింపబడిన వాడు చేసే 4వ యాక్టివిటీ ప్రార్థన. ప్రార్థన అంటే చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే అడుక్కోవటం అనిపిస్తుంది. దేవా నాకు ఇది లేదు అది ఇస్తావా, అది లేదు ఇది ఇస్తావా, ఇది లేదు అది ఇస్తావా, ఇదే ఉంటుంది. ప్రార్థన అంటే అడుక్కోవటం కాదు. మనకు ప్రభు ప్రార్థన నేర్పించాడు. కళ్ళు మూసుకొని వెంటనే చెప్పేస్తాం. మనం ఏమంటాం? మనం పరలోకమందున్న పరలోక ప్రార్థన చెప్పరా అంటే నిలబడి టకటకటకటగా చెప్పేస్తాం మనం. అందులో భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటి? పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు పరలోకమందున్నాడు అని గుర్తించాలి. దేవుడు నాకంటే గొప్పవాడు అని గుర్తించాలి. దేవుడు నాకంటే ఘనుడు అని గుర్తించాలి. దేవుడు నా పైన అధికారం చేసేవాడు అని గుర్తించాలి. కాబట్టి నీ రాజ్యం రావాలి అంటున్నాం. దేవుడు స్తుతికి ఆరాధనకు అర్హుడు. కాబట్టి మొదట ప్రార్థనలో ఉన్న భాగము ఆరాధన. ప్రార్థనలో మొట్టమొదటి భాగం ఆరాధన. మనం ఒక్కొక్కసారి ప్రార్థన అనగానే కేవలం విజ్ఞాపన అని అనుకుంటాం. విజ్ఞాపన వేరు, ప్రార్థన వేరు. విజ్ఞాపన ప్రార్థన వేరు. కేవలము ప్రార్థన అంటే అడుక్కోవటమో విజ్ఞాపన చేయటమో కాదు. ప్రార్థనలో భాగం, మొట్టమొదటి భాగం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే దేవుని పట్ల మనకున్నటువంటి రుచి, దేవుని పట్ల మనకున్నటువంటి జిజ్ఞాస, తృష్ణ, హృదయంలో ఉన్నటువంటి కోరిక దేవుని పట్ల పెరిగిపోతుంది. దేవుని పట్ల కోరిక ఉండాలి. దేవుణ్ణి చూడాలి, దేవుని వినాలి, దేవుని స్వరం వినాలి, దేవునితో సన్నిహితంగా ఉండాలి, దేవునితో ఎదగాలి, పెరగాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వాక్యం చదవాలి. దీన్ని ఏమంటారు అంటే ది డిజైర్ ఫర్ గాడ్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగినట్లు మనము యెహోవా కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆయనను స్తుతించటం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆయనను ఘనపరచడం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆరాధించటం కోసం ఆశ కలిగి ఉండాలి.